రైట్ గీతం యూనివర్సిటీకి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా చాలా వరకు గీతం యూనివర్సిటీ 2008లో ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపుగా 118 కోట్లు టీఎస్పీడీసీఎల్కి కట్టని పరిస్థితిలో ఉన్న గీతం యూనివర్సిటీ ఈ రోజుకు ముందుకు రావడం అయితే జరిగింది. ఏటకేళ్ళకైతే దాదాపుగా 118 కోట్లు టీడీఎస్ పీసీఎల్ ఏదైతే దీనికి సంబంధించి ఉందో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు గీతం యూనివర్సిటీ కట్టని బిల్లు ఏదైతే 118 కోట్లు పెండింగ్ ఉన్న బిల్లుని ఈ రోజైతే టీఎస్పీడీఎల్ వాళ్ళకైతే ఒక్క సంచలనంగా ఒక పెండింగ్ ఇష్యూ అనేది పెట్టడం అయితే జరిగింది. దాదాపుగా 1 కాదు 2 కాదు 118 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ లోనే ఉంటూ ఇంత ఎలక్ట్రిసిటీ బిల్లును కట్టని నేపథ్యంలో అసలు గీతం యూనివర్సిటీ ఎలా నడుస్తుంది, స్టూడెంట్స్ యొక్క ఫీజులతోనే నడుస్తుందా లేకపోతే దీనికి సంబంధించి ఇంకేదైనా ఉన్నాయా, అసలు గీతం యూనివర్సిటీ లేదా ప్రాబ్లం లో ఉందా? దాదాపుగా ఒక సామాన్యుడు కట్టని ఒక కామన్ పీపుల్ 1000 కావచ్చు 2000 కావచ్చు ఒక మంత్ ఒక నెల బిల్లు కట్టకపోతేనే ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు టీఎస్పీసీడీఎల్ వాళ్ళు వచ్చి అయితే ఖచ్చితంగా వాళ్ళు హెచ్చరికలు జారీ చేసి వాళ్ళ కరెంట్ కట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఒక ఇంత హై లెవెల్ ఎడ్యుకేషన్ లో ఉన్న ఒక యూనివర్సిటీకి సంబంధించి ఒక దీనికి సంబంధించిన ఒక ఇంత పెద్ద యూనివర్సిటీకి సంబంధించి ఇంకా బిల్లు కట్టకపోతే దాదాపుగా 1 కోటి కాదు 2 కోట్లు కాదు 118 కోట్ల రూపాయలు కట్టకపోవడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. ఈ రోజు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ గీతం యూనివర్సిటీకి అనే చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున చాలా వరకు 118 కోట్లు కట్టని నేపథ్యంలో ఒక యూనివర్సిటీ ఎలా నడుస్తుంది, అసలు ఇంతవరకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గీతం యూనివర్సిటీకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు, మరి ఇప్పుడు ఎందుకు చేసినట్టు అనే వరకు చాలా ఆరోపణలు వస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే హైకోర్టులో ఈ హైకోర్టుకు సంబంధించి కూడా ఈ కేసు అనేది విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అంటే జరిపిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు మరి అసలు చూడాలి ఏ విధంగా విచారణ కొనసాగిస్తారు, మరి ఏమైనా నోటీసులు ఏమైనా జారీ చేస్తుందా లేదా అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. దాదాపుగా 118 కోట్ల రూపాయలను ఒక్కసారి పెండింగ్ బిల్లు కరెంటు బిల్లు అంత బిల్లు కట్టకుండా గీతం యూనివర్సిటీ ఎలా నడుస్తుంది ఇన్ని రోజులు? దాదాపుగా 2018 నుంచి ఇప్పటి వరకు 2008లో అది స్థాపించిన నేపథ్యంలో ఇప్పటికీ కూడా 2018లో చిన్న ఇష్యూ అయిన నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి బిల్లు కూడా పాస్ చేయలేదు, ఇలాంటి బిల్లు కూడా కట్టలేదు. దట్ ఎలక్ట్రిక్ బిల్ అయినా ఇంకేమైనా కరెంటు బిల్లు కావచ్చు లేకపోతే దీనికి సంబంధించి ఇంకేదైనా కట్టని బిల్లు ఏమైనా ఉన్నాయా, ఏమైనా పెండింగ్ బిల్లు ఉన్నాయా అనేది కూడా చాలా వరకు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళకు హైకోర్టు అయితే నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఇటు సామాన్య ప్రజలకు చూసుకుంటే మాత్రం 1000 2000 కట్టకపోయినా ఒక నెల కట్టకపోయినా వరకు కరెంటు తీసేసి హెచ్చరికలు జారీ చేసిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మరి ఇంత పెద్ద యూనివర్సిటీకి ఈ రోజు అసలు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా ఈ రోజు చర్చనీయాంశంగా తీసుకొని అసలు హైకోర్టు హెచ్చరికలు జారీ చేసి మరి ఇన్ని రోజులు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎటుపోయిందని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. మరి అసలు చూడాలి ఏ విధంగా హైకోర్టు వీళ్ళపై హెచ్చరికలు తీసుకుంటుంది, మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. వీడియో అరవింద్ శ్వేతంగర్ హిట్ టీవీ హైకోర్టు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.